ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా మంచి యేసయ్య నీకు వందనాలు. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు, దాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, గత రాత్రి అంతయు మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి, చక్కటి నిద్రను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమే వేకువజామున తిరిగి ప్రార్థనా పోరాటంలో మేమందరము కలుసుకొని నీ నామములో ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని వినడానికి ఇస్తున్న ఈ చక్కటి కృపను బట్టి నీకే స్తోత్రం. ప్రతిదినము దేవా మీరు ఎంతో నమ్మకంగా మాతో మాట్లాడుతూ బలపరుస్తూ దేవా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. అలాగే మేము చేయు ప్రార్థనా విజ్ఞాపములు కూడా మీరు అంగీకరించి మా మనవులన్నిటినీ కూడా నైనా ప్రభా మీరు తీరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నైనా ప్రభా మరొకసారి నీ పాదాల చెంతకి మేము చేరి వస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. మేము చేసే స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది అలాగే మేము చేయు ప్రార్థనలో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి ఈ దినమంతయు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి. నీ దాసుని మీరు బలపరిచి మాతో మాట్లాడమని నీవే నీ కృపను అనుగ్రహించమని కోరుచు. ఎందరైతే నేను ప్రభా నీ బిడ్డలు ఆసక్తితో జాయిన్ అయ్యి వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆరాధనా అర్పించు నీకే నా ప్రార్థనా, నీ మహిమలో నీ లోకం నీ చిత్తమే సిద్ధించు ప్రభు. అర్పించు ఆరాధనా అర్పించు నీకే నా ప్రార్థనా, నీ మహిమతో నీ లోకము నీ చిత్తమే సిద్ధించు ప్రభు. స్వరముతో ఏకాత్మతో బిగ్గరగా దేవానికి స్తోత్రం అర్పించు నా స్తుతి ఆరాధనా అర్పించు నీకే నా ప్రార్థనా, నీ మహిమతో నీ లోకం నీ చిత్తమే సిద్ధించు ప్రభు. మరొకసారి అర్పించు నా స్తుతి ఆరాధన అర్పించు నీకే నా ప్రార్థనా, నీ మహిమతో నీ లోకం నీ చిత్తమే సిద్ధించు ప్రభు. చేతులెత్తి సగమంతా స్వరమెత్తి హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవా
హల్లెలూయా హల్లెలూయా. ద వే ఆఫ్ పీస్, శాంతి మార్గము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ శాంతి మార్గాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. రోమాపత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, శాంతి మార్గము వారెరుగరు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా వాక్యములో మనం చూస్తే ఇక్కడ శాంతి మార్గాన్ని ఎరుగిన వారిగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే శాంతి మార్గం వాళ్ళకు తెలియదు. మరి శాంతి మార్గం ఎవరికి తెలుసు అని అంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత ఆరాధించడానికి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనే కోరికతో, అనే ఆశతో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చారో వాళ్ళకి శాంతి మార్గమును వారు ఎరిగిన వారిగా, తెలుసుకున్న వారిగా వారు ఉన్నారు అని మనం గమనించాలి. శాంతి మార్గాన్ని ఎరిగిన వాళ్ళు, శాంతి మార్గాన్ని తెలుసుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. అండ్ ద వే ఆఫ్ పీస్ దే హ్యావ్ నాట్ నోన్, వాళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళు ఆ మార్గంలో లేరు. అయితే ఇప్పుడు మనకు శాంతి మార్గం మనకు తెలుసు, శాంతి మార్గం మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో మనం ఏం చేయాల్సిన వారుగా ఉన్నామంటే we need to enter into the way of peace. మనం ఏం చేయాలంటే ఈ మార్గం మనకు తెలుసు కాబట్టి శాంతి మార్గములో మనము నడుచుకోవలసిన వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రోమా 3:17లో శాంతి మార్గం వారు ఎరుగరు అనే మాట మనం చూసాం కదా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాలు, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమై నా తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంత వర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. తమ కొరకు వంకరి త్రోవలను కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. ఈ వంకర త్రోవల్లో నడిచేటటువంటి వారు శాంతి పొందేటటువంటి వారిగా ఉండరు. ఈ వంకర త్రోవల్లో నడిచేటటువంటి వారు ఏమాత్రం కూడా శాంతికరమైనటువంటి విధానములో వాళ్ళు ఉండేటటువంటి అవకాశం లేదు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 76వ వచనం నుంచి 79 వరకు, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవుడు అరుణోదయ దర్శనం, ఈ వెలుగుతో కూడిన దర్శనం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మన పాదములు
సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన విశేషమైన కృపను బట్టి, తన అనుగ్రహాన్ని బట్టి, శాంతి మార్గమును ఎరుగనటువంటి వారు లోకములో ఎందరున్నా శాంతి మార్గమును ఎరిగేటట్టుగా చేసి, శాంతి మార్గములో దాన్ని ఎరుగునట్లుగా చేసి, దానిలో అడుగు పెట్టేటట్టుగా దేవుడు మనకు సహాయం చేశాడు. శాంతి మార్గములో చీకటిలో నుంచి శాంతి మార్గంలోకి, వెలుగు మార్గంలోకి వచ్చాం. అసమాధానముతో కూడినటువంటి మన జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము వివాదంతో కూడినటువంటి పరిస్థితుల్లో నుండి సమాధానకరమైన మార్గములోకి మనము అడుగు పెట్టడానికి, మనల్ని ఆ మార్గములోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆ అరుణోదయ దర్శనం మనల్ని ఈ సమాధాన మార్గములోనికి అడుగు పెట్టేటట్టుగా మనకు సహాయం చేశాడు. అయితే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయన ఎవరినైతే చీకటిలో నుంచి మరణ ఛాయలో నుంచి సమాధాన మార్గంలోనికి నడిపించాడో వాళ్ళకి సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టంగా బ్రతికేటటువంటి వాళ్ళకి సమాధానం. దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన ఏం చేశాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న, నేనే మార్గము అంటే, అయ్యా ఎలాంటి మార్గమునైనా? సత్య మార్గము. ఎలాంటి మార్గము యేసయ్యా? జీవ మార్గము. ఎలాంటి మార్గము అనంటే సమాధాన మార్గం. ఈ సమాధానకరమైన మార్గములోనికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రేమతో, తన దయతో, తన వాత్సల్యంతో మనం ప్రవేశించేటట్టుగా మనల్ని చేశాడు. అందుని బట్టి ఎవరైనా సంతోషంగా ఉంటే, అబ్బో మరణ మార్గంలో నుంచి, చీకటి మార్గంలో నుంచి, నరకానికి పోయే మార్గంలో నుంచి సత్య మార్గంలోనికి, జీవ మార్గంలోనికి, సమాధాన మార్గంలోనికి దేవుడు నన్ను ప్రవేశించాడు, నా కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు అని అన్నగానే ఎవరికైనా నిజంగా ఉత్సాహం కలిగితే హల్లెలూయా ఏం చెప్పండి? హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంటే ఈ మార్గములోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. కాబట్టి ఈ వెలుగు మార్గములో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఈ మార్గములో అడుగుపెట్టాం. We have entered into the way of peace. దీంట్లో మనం ప్రవేశించాం. మనం రెండవది ఏం చేయాలి? We need to enjoy the way of peace. మనం ఏం చేయాలంటే, ఈ మార్గంలో మనం అడుగుపెట్టాం కదా, దీంట్లో మనం ఏం చేయాలంటే ఆనందించాలి. ఈ మార్గంలో మేము ప్రవేశించాం కాబట్టి మేము ఈ మార్గంలో మేము ఏం చేయాలంటే ఆనందించాలి. ఈ మార్గంలో ప్రవేశించాను కదా, ఈ మార్గంలో ఉన్నాను కదా, ఈ మార్గంలో నేను అడుగు పెట్టానే అని ఒకటే ఫీల్ అవుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలో ఎందుకు అడుగు పెట్టానో ఏమో, ఈ మార్గంలో నేను ఉండకపోతే బాగుండేదేమో అని అలాంటి ఫీలింగ్స్ అనేవి మంచిది కాదు. ఈ మార్గంలో దేవా నీ కృపచేత నన్ను అడుగు పెట్టేటట్టుగా చేశావు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే నేను దీంట్లో ఆనందించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచి ఆయనలో విశ్వాసాన్ని బట్టి మన దేవునితో సమాధానపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయనతో మనకు సమాధానం కలిగింది.
ఇప్పుడు ఆయనతో నాకు సమాధానం కలిగింది కాబట్టి, ఇప్పుడు నేను ఆయనలో ఉన్నాను కాబట్టి, నేను ఆయన మార్గములో ప్రవేశించాను. నేను చీకట్లో లేను, మరణ ఛాయలో లేను, సత్య మార్గములో ఉన్నాను, జీవ మార్గములో ఉన్నాను, సమాధాన మార్గములో ఉన్నాను. కనుక ఇప్పుడు నేనేం చేయాలంటే ఇలాంటి మార్గములోకి నన్ను తీసుకొచ్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రం అని ఆనందించాలి. హల్లెలూయా. దీంట్లో ఆనందించడం అనేది అందరికీ రాదు, అందరికీ అది ఆనందించడం తెలీదు. చాలామంది ఎప్పుడు కూడా సనగటం, ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆలోచన చేయడం, వాళ్ళకుంది నాకు లేదని కంపారిజన్ చేసుకోవడం, ఈ కంపేర్ చేసుకోవడం, ఆ తర్వాత వేరే వాళ్ళను గురించి ఎక్కువ ఆలోచన చేసి మన గురించి తక్కువ ఆలోచన చేసుకోవడం, వాళ్ళని ఉన్నతంగా తలంచి మనల్ని ఏమీ లేని వాళ్ళగా చూపించుకోవడం, ఈ విధంగా మనల్ని మనమే ఏం చేస్తామంటే మనమే రిజెక్ట్ చేసుకోవడం. సెల్ఫ్ రిజెక్షన్ ఈజ్ మోర్ డేంజరస్. ఎవరికి వాళ్ళే రిజెక్ట్ చేసుకోవడం, నేను ఎందుకు పనికిరాను దాన్ని, ఈ ఇంట్లో నేనే వేస్ట్, నేనే అనవసరం, ఈ ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, నేనే ఎప్పుడు సిక్ అవుతాను, ఎప్పుడు నాకే జబ్బులు, ఎప్పుడు నాకే ప్రాబ్లమ్స్, ఎప్పుడు నాకే ఇబ్బంది, ఎప్పుడు నాకే సమస్య అని ఇట్లాగా ఏదో రకమైనటువంటి మాటలు అనుకుంటూ మనం ఎందుకు పనికిరాని వాళ్ళగా మన దృష్టిలో మనం కనపడేటట్టు చేసుకుంటాం. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి. ఎవరి దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివో కాదు నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి నువ్వు. మనం చాలా విలువైన వాళ్ళం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే నీ ఉన్న పరిస్థితిని బట్టి నీవు బాధపడకూడదు. ఆమేన్. వీళ్ళందరూ అంతా ఏమీ అంత పెద్ద డెవలప్ అవ్వలేదు పాస్టర్ గారు, ఏమీ అంత బాగలేదు వీళ్ళ ఫ్యామిలీ అంతా అంటే నేను అన్నాను, ఎందుకు బాగలేదే, హ్యాపీగా ఉన్నారు, వీళ్ళందరికీ చక్కగా సొంత ఇళ్ళు ఉన్నాయి, మంచిగా పని చేసుకుంటున్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, అందరూ కూడా చక్కగా ఉన్నారు, వీళ్ళు బాగలేరు అంటారు. ఏంటంటే ఏముందండి పాస్టర్ గారు, ఏమి పెద్ద డబ్బులు ఏమి లేవు కదా, ఆస్తి ఏమి లేదు కదా అంటే ఇంకా ఏం ఆస్తి కావాలండి, ఉన్నదాన్ని బట్టి హ్యాపీగా ఉండడమే కావాలి ఇప్పుడు మనకు కావాల్సింది. ఆమేన్. హల్లెలూయా. కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, కిరాయి కట్టగలుగుతున్నాను అని అంటే నీ అంత ధన్యుడు ఇంకొకడు లేడు కాబట్టి నీవు దేవునికి స్తోత్రం చెప్పు. ఆమేన్. ఓన్ హౌస్లో ఉన్నావా, దేవునికి స్తోత్రం చెప్పు. దేవా ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాను, నేను సొంత ఇంట్లోకి రావడానికి దేవా నాకు సహాయం చేశారు, నాలాగే ఎంతోమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతా ఆడపిల్లలే ఉన్నారు పాస్టర్ గారు ఏం చేయమంటారంటే, అంతా మగపిల్లలే ఉన్నారు ఏం చేయమంటారు సిస్టర్ గారు అనాలి. దేవుని బిడ్డలారా, మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా దేవునికే స్తోత్రం అని చెప్పండి. ఆడపిల్లలు కదా అని ఒకటే ఫీల్ అయిపోతా ఉంటారు కొంతమంది. అయితే మగపిల్లలు కదా అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మగపిల్లలు కదా, వీళ్ళు మాట వింటారో ఎనరో, వీళ్ళు కుదురుకుంటారో ఉండరో, వీళ్ళు పైకి వస్తారో రారో. ఆడపిల్లలు కాబట్టి కూర్చోంటే నిలబడమంటే నిలబడతారు, టైంకి ఏదైనా చేయాలంటే చేసేసి బయటకు పంపిస్తే మన పని అయిపోతుంది. కానీ ఈ మగపిల్లలతో అట్లా కాదు కదా, వాళ్ళు కూర్చుంటారా, నిలబడతారా, ఎటు వెళ్తారు, ఏం చేస్తారు, అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం మగపిల్లలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, ఆడపిల్లలను బట్టి కూడా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం లేని వాళ్ళని గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం, ఉన్న వాళ్ళని గురించి స్తోత్రం చెప్పడమే, లేని వాళ్ళని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ కూడా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. మీరందరూ కూడా మీకు కలిగిన వాటిని బట్టి ఆనందంగా ఉండండి. ఆమేన్. మీ పేరు జీవగ్రంథమందు ఉంది అని నమ్మకం కలిగిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండండి. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారని సంతోషించకండి. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని మీరు సంతోషపడండి. దయ్యాలు వెళ్ళిపోవడం గొప్ప కాదు, రోగాలు బాగుపడటం గొప్ప కాదు, జీవగ్రంథంలో ప్రజల పేర్లు లిఖించబడ్డమే గొప్ప. ఏం జరుగుతుందని సంతోషించాలి అని అంటే
ఆత్మలు రక్షించబడుతున్నారని సంతోషించాలి. కాబట్టి నా పేరు జీవగ్రంథమందు ఉందని సంతోషించాలి. నేను దేవుని బిడ్డగా ఉన్నాను. దేవుడు నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. శత్రువుగా ఉన్నటువంటి నన్ను తన యొక్క బిడ్డగా చేసుకుని దేవునితో నాకు సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డగా నన్ను చేశాడు. ఉగ్రత నుంచి నన్ను తప్పించాడు. నాకు సమాధాన స్థితిని దేవుడు నాకు దయచేశాడు. దేవుడు తన కృప నాకు చూపించాడు. దేవుడు నాకు తన దయను అనుగ్రహించాడు. నా సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు. నా శిక్షను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆయన కలుగు చేశాడు. ఆ తర్వాత సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని నా దగ్గరికి పంపించాడు. ఆ వర్తమానం వినేటటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వర్తమానం వినడం ద్వారా నా బ్రతుకును మార్చాడు. అసమాధానంతో ఉన్నటువంటి నన్ను సమాధానంతో నింపాడు. దూరస్తుడిగా ఉన్నటువంటి నన్ను సమీపస్తుడిగా చేశాడు. వ్యతిరేకంగా లోకములో పాడైపోతున్న నన్ను ప్రభు తన ప్రేమతో తన సమాధానంతో నన్ను నింపాడు. వీటన్నిటిని బట్టి నేను సంతోషించాలా, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను ఫీల్ అయిపోవాలా? అన్నిటిని బట్టి సంతోషించాలా, ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఫీల్ అవ్వాలా? ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. మీరు కూడా ఏం చేయాలంటే అందరూ కూడా ఇదేని ఏది ఉంది ఏది లేదు అనేది ఫీల్ అవ్వకుండా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, ఈ గొప్ప కృపను బట్టి దేవా నీకు వందనాలని, నీకు స్తోత్రాలని మనం అందరం కూడా ఏం చెప్పాలంటే దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించే వాళ్ళగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ శాంతి మార్గంలో నేను అడుగు పెట్టాను, ఈ మార్గంలో నేను అడుగుపెట్టను, ఎంత ధన్యత అని రోజుకు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు దేవుని స్తుతిస్తూ, కొన్ని వేల సార్లు వీలైతే దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరచాలి. అందరూ కూడా హల్లెలూయా ఏం చెప్పాలి. ఎవరికైనా ఈ మార్గంలో అడుగుపెట్టామనే సంతోషం ఉందా? ఏడుస్తున్నారా? ఎందుకు వచ్చాను ఈ మార్గంలోకి అనుకుంటున్నారా? దీంట్లో చూడండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో మీరేం చేయాలంటే, మీరు ఎందుకు వచ్చానా ఈ డిపార్ట్మెంట్ కానీ రోజు డిపార్ట్మెంట్ తిట్టుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడం చాలా కష్టం. దేవా ఈ భూమి మీద నాకు ఉద్యోగం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్లో నన్ను పెట్టావు, నీ ఉద్దేశం ఉంది ఇక్కడ, నీ ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండడానికి సాయం చేయి అని ప్రార్థన చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను అనవసరంగా దీంట్లోకి వచ్చా ఈ డిపార్ట్మెంట్ కాకుండా ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్తే బాగుండేదేమో అన్నట్టు, ఆ డిపార్ట్మెంట్లో ఉంటే కష్టాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. అవునా కదా? ఏమండి? అయితే కొంతమందికి ఏంటంటే ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నాను, అది తీసుకుంటే బాగుండేదేమో, ఇది తీసుకుంటే బాగుండేదేమో, తీసుకున్న తర్వాత ఒకటే డిస్టర్బెన్స్. మా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో ఉన్నారు, నేను దీంట్లో ఉన్నా, వాళ్ళు దాంట్లో ఉన్నారు, నేను దీంట్లో ఉన్నాను, ఒకటే ఫీలింగ్. వాళ్ళు అక్కడ ఉండడం దేవుని చిత్తం, నువ్వు ఇక్కడ ఉండడం దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు ఏ కాలనీలో మీరు ఉన్నారో నాకు తెలీదు. అంటే దానికి అర్థం ఏంటంటే అందరిని గురించి చెప్తున్నా. ఏ కాలనీలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా దేవుని చిత్తం, నువ్వు అక్కడ ఉండవు. దేవుడు అక్కడ నేను ప్లేస్ చేశాడు. అక్కడ వెలుగ్గా ఉప్పుగా దేవుని సాక్షిగా నిలబడాలి. దేవుని సన్నిధిలో సంతోషించాలి. హబక్కూకు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమండి మీరు అసలు ఎలా చెప్తున్నారు? అంజూరపు చెట్లు పొయ్యిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షకుడైన నా దేవుని యందు సంతోషించదను అని మీరు ఎలా చెప్తున్నారు? ఏమీ లేకపోయినా ఎలా సంతోషిస్తారు? ఏమీ లేవు, అన్నీ పోయినాయి కానీ నేను యెహోవా యందు ఆనందించదని అంటారు. నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని వెళ్ళి అడగండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ తాత్కాలికం, ఆయన శాశ్వతం. ఇవన్నీ తాత్కాలికం, ఆయనుంటే, శాశ్వతుడుంటే
తాత్కాలికమైనవన్నీ మనవే. మరి ఆయన లేకుండా ఇవన్నీ ఉన్నాయి, ఏమి లాభం? కాబట్టి ఆయన బట్టే సంతోషించాలి. వీటిని బట్టి సంతోషించి ఇవన్నీ లేవు నాకు కాబట్టి నేను ప్రార్థనకు రాను, ఇవన్నీ లేవు నాకు అందుకనే నేను దేవుని ఆరాధించను, లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు లేవు కాబట్టి అందుకనే నేను దేవుని ఆరాధించను అని చెప్పేసానంటే కుదరదు. ఒకరోజు ఫిలిం నగర్ వెళ్తున్నాను, నేను ఆ గొట్టెక్కుతున్నాను, నా లోన వేసుకుని నేను తొక్కుతూ పైకి వెళ్తున్నాను. వెళ్ళేటటువంటి టైంలో నా లోన ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత పక్కకు వచ్చి కూర్చుని నిలబడి పక్కన నిలబడి చూస్తున్నా అని వెళ్ళిపోతున్నారు కుర్రాళ్ళు బైక్ మీద. ప్రభువా, పాస్టర్గా ఉన్నా నేను, నీ పని చేస్తున్నా, నాకేమో డొక్కు లోనా ఉంది. ఈ జోడు పని పాట లేనివాడిలా కనపడుతున్నాడు. జుట్టు వాతావరణం చూస్తే వాడికేమో మరి మంచి బైక్ మీద అలా వెళ్ళిపోతున్నాడు. మరి నా పరిస్థితి ఇది ఇలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏది అంటే నేనేం చేశాను, ఈ వెళ్ళే వాళ్ళతో పోల్చుకుంటున్నాను నేను. సరే, నువ్వు నడవకుండా కనీసం ఈ డొక్కులోనా అన్నా కానీ నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు కాస్త జాగ్రత్తగా దీన్ని జాగ్రత్తగా నడిపించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని దేవుడు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఈ రిపేర్ షాప్ ఉండేది. దాదాపు వారంలో 2 సార్లు అక్కడ కనపడతా ఉండేవాడిని నేను. 2 సార్లు 3 సార్లు కనపడతా ఉండేవాడిని. నేను ఊరికే రిపేర్ చేయడం. ఆకారం మాత్రం అది, లోపల అన్నీ కొత్తయే. ఎందుకంటే ఒక్కొక్కటి తీసేస్తుంటే కొత్తవి అవుతాయి కదా. అలాగా వీటిలన్నింటినీ చూసి నాకు బాధ అని కొన్నిసార్లు అనిపించేది. కానీ నీ టైం వచ్చినప్పుడు ఏదైనా నువ్వు చేయగలవు ప్రభువా అని నేను దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉండేవాడిని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మానవులం, వేరే వాళ్ళతో వెంటనే పోల్చుకుంటాం. కానీ అలా పోల్చుకుంటే దుఃఖం ఎక్కువ అవుతుంది. కానీ యేసయ్య, నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, పిల్లలను బట్టి వందనాలు, భార్యను బట్టి వందనాలు, భర్తను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ప్రార్థనను బట్టి వందనాలు, చక్కటి ఆరాధన బృందాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో గడిపేటటువంటి గొప్ప కృప నాకు ఇచ్చావు. ఏ విధమైనటువంటి పాలిటిక్స్ లేకుండా, ఏ విధమైన తలనొప్పులు లేకుండా చక్కగా నీ మందిరానికి వస్తున్నాం, చక్కగా నీ సన్నిధిలో కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం. కేవలం నీ మీద దృష్టి కానీ మా దృష్టి ఇంకెవరి మీద కూడా లేదు నాయనా అని అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పొద్దు. మన టైం ఎక్కడ వేస్ట్ కాకుండా దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, వీటి మీద ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇక చివరి మాట ఏంటంటే, శాంతి మార్గములో ప్రవేశించడానికి, ఆనందించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక చివరిది ఇటర్నల్. The way of peace is eternal. The way of peace is eternal. దేవుని బిడ్డలారా, శాంతి మార్గము అనేది నిత్యత్వము, అది నిత్యము ఉండేది. రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. Now the mind of the flesh, which is sense and reason without the Holy Spirit, is death. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆత్మానుసారమైనటువంటి దేవుడు తన కృప మనకు దయచేసి, తన దయ మనకు చూపించి, తన కృప మనకు అనుగ్రహించుచున్న దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. To be controlled by human nature results in death. To be controlled by the Spirit results in life and peace. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా స్వాభావికమైనటువంటి
శరీరంతో మనం కంట్రోల్ చేయబడితే మరణానికి గురవుతాం. కానీ ఆత్మానుసారమైన మనసు మనకు సమాధానము, జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఏం చేయాలంటే మనం నిరంతరం జీవించే వాళ్ళుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏ పరిస్థితికి వెళ్ళాలి అని అంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనము నిరంతరం జీవించే వాళ్ళుగా మారుతాం, నిత్యత్వంలోకి అడుగు పెడతాం. అందుకనే శాంతి మార్గంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ మార్గంలో మనం అడుగు పెట్టడం బట్టి మనం విమోచించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనం ఆత్మానుసారముగా జీవించి మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే మనం ఆత్మానుసారంగా జీవించి శరీర క్రియలన్నీ కూడా మనం ఏం చేయాలంటే చంపేయాలి. శరీర క్రియలను చంపినట్లయితే ఆత్మానుసారంగా మనం జీవించి మనము శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారుగా ఉంటాం. ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే మనము జీవించేవారిగా ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందేటటువంటి వారిగా ఉండాలి. అలాగుననే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, తినటం తాగటం మాత్రమే కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందంగా ఉంది. కాబట్టి మనందరం కూడా దేవుని రాజ్యానికి మన వారసులం కావాలి. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కాలేరు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరిలో ఇక్కడ లిస్ట్ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అయితే ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఈ సమాధాన మార్గంలో, శాంతి మార్గంలో ప్రవేశించారో, ఎవరైతే ఈ మార్గంలో నమ్మకంగా నడుచుకుంటూ శరీర క్రియలను చంపి ఆత్మీయంగా జీవిస్తున్నారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఆత్మఫలం సమాధానం. ఆత్మ సంబంధంగా జీవించి శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా బ్రతికితే మనందరం కూడా సమాధానాన్ని పొందుకుంటాం. కనుక ఈరోజు శాంతి మార్గం, ఈ శాంతి మార్గంలో నేను, మీరు అందరం కూడా దేవుని కృపను బట్టి ప్రవేశించాము. ఒకవేళ ప్రవేశించకపోతే ఈరోజు ప్రవేశం ఎలా ఉందంటే ఓపెన్గా ఉంది, అంటే తెరవబడి ఉంది ద్వారం. ప్రవేశించండి, శాంతి మార్గంలోకి వచ్చేయండి. వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చానని బాధపడటం కాకుండా హ్యాపీగా ఉండండి, సంతోషించండి.
ఆ తర్వాత సంతోషంగా ఆత్మీయంగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని పరిచర్యలో ఉంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ఎవరితో లోకంతో పోల్చుకోకుండా దేవుడు నన్ను ఈ చక్కటి మార్గంలోకి తీసుకొచ్చాడని సంతోషపడండి, ఆనందించండి. ఆనందిస్తూ జీవిస్తూ శరీర క్రియలన్నీ చంపేయండి. ఒక్కదాన్ని కూడా బతకనియద్దు. ఇంట్లో 10 పాములు వచ్చినాయి, 9 పాములు చంపేశాం, ఒకటి పర్లేదులే అని ఉంచుకున్నాం అంటే ఏమవుద్ది? 10 ఉన్నా ప్రమాదమే, ఒక్కటి ఉన్నా ప్రమాదమే. అందుకనే శరీర క్రియలన్నీ చంపేయండి. దొంగలు, లోబులు, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులుగా లేరు. అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా మొత్తం కాల్చేయండి, మొత్తం తీసేయండి, అన్నీ కూడా మార్చేయండి, అన్నీ కూడా చంపేయండి. చంపితే మళ్ళీ బయటికి రాదు, చంపకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. చంపలేదా మళ్ళీ తిరిగి నీలో కనపడుద్ది, చంపావా మళ్ళీ కనపడదు. కొంతమంది చంపకుండా తీసేసి పక్కా పెట్టేసి కొన్ని రోజులు అట్లనే ఉండు అని సడన్గా ఫంక్షన్ వచ్చేసరికి బయటకు వచ్చేస్తుంది. అయ్యొద్దు, మానేద్దాం. జీవితం చాలా కొద్దిది. లైఫ్ ఈజ్ టూ షార్ట్. చాలా 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 తక్కువ. దాని గురించి ఏమన్నాడు? బెత్తెడు అంతా అన్నాడు. అంటే ఇంతే, నీ లైఫ్ ఇంతే. దీంట్లో 3 గీతలు ఉన్నాయి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. బెత్తెడంతా ఎందుకు ఒట్టిగా అన్నాడా? 3 ఇంచులు ఉన్నాయి దాంట్లో. 1 ఇంచు ఏంటో తెలుసా? బాల్యం. ఇంకొక ఇంచు ఏంటి? యవ్వనం. ఇంకొక ఇంచు ఏంటి? వృద్ధాప్యం. ఈ 3 అయిన తర్వాత వచ్చేది మనకు తెలుసు. మన దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ప్రియముగా బ్రతకడానికి శాంతి మార్గంలో ప్రవేశించామా? ఆనందిస్తున్నామా? ఆ మార్గం నిత్యం నిలిచేది కాబట్టి ఆ మార్గంలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని పొందుకుని నిరంతరం బతికేటటువంటి అవకాశం ఉంది. ఈ బెత్తడంతా ఈ జీవితంలో బాల్యంలో ఎలా ఉన్నావు అనేది ఎవరు పట్టించుకోరు. యవ్వనంలో ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. వృద్ధాప్యంలో అంటే కాస్త యవ్వనం దాటిన తర్వాత నీ జీవితం సరి చేసుకుని యవ్వనస్తులుగా ఉన్నప్పుడే చక్కబరుచుకుని తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అన్నీ కూడా సరి చేసుకుంటూ ప్రతినిత్యం కూడా దేవునికి ప్రియంగా జీవిస్తూ ఉంటే దేవుడిచ్చే నిత్యత్వాన్ని పొందుకుంటాం. అలాంటి నిత్యత్వంతో నిరంతరం జీవించాలనేది ఆయన బిడ్డలు సమాధానంతో ఎప్పుడు కూడా ఉండాలనేదే ఆయన పరమ తండ్రి యొక్క కోరిక. మీ కోరిక అలాగే ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఇంతవరకు అద్భుతమైన వాక్య సందేశాన్ని వినడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, సమాధాన మార్గంలో మనము ప్రవేశించిన మనము ఆనందించేవారిగా ఉందాం. ఏ పరిస్థితి అయినా సరే నేను దేవుని మార్గంలో ఉన్నాను, ఆ మార్గము నిత్యము నిలిచి ఉంటుంది అని మనం ఆనందిద్దాం, సంతోషంగా ఉందాం. దేవునికి అయిష్టమైనవి మన జీవితంలో ఉన్నవన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవడానికి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందామండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దైవజనులు ప్రభావం మీరు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. నీ సమాధాన మార్గమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ సమాధానాన్ని కలిగిన వారముగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఈ మార్గంలో ప్రవేశించుటకు నీ కృపను అనుగ్రహించండి దేవా. ప్రవేశించిన మేము అన్ని వేళలా, అన్ని పరిస్థితులు
పరిస్థితుల్లో నీ అందు మేము ఆనందించగలుగుటకు సహాయం దయచేయండి అయ్యా. నీకు అయిష్టముగా ఏదైతే మా హృదయాల్లో ఉన్నావో వాటన్నిటిని మేము తీసివేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు దేవా. పాపమును శరీర క్రియలను మాలో చంపివేయడానికి నీ శక్తిని మాకు ప్రసాదించండి అయ్యా. నీకు వందనాలు. నిత్యము ఉండేటువంటి ఆ రాజ్యమునకు దేవా నీ నిత్య మార్గములో మేము నడిచేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అద్భుతమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థన పోరాటము ద్వారా ప్రతిదినము మాతో మాట్లాడుతూ బలపరుస్తున్న యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీవే నీ కార్యములు మా జీవితాల్లో జరిగించండి. సువార్త అందని వారికి అందించగలుగుటకు సహాయం దయచేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటలో నీ సహాయమును సంఘానికి దయచేయమని అడుగుతున్నామే. నీకు వందనాలు. అవసరతులను వారికి దేవా నీ ప్రేమ హస్తమును అందించడానికి సహాయం దయచేయండి దేవా. పెనెల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మాకు స్థలము దయచేయండి. పెనెల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీవే నీ కార్యము జరిగించండి. మందిరం కొరకు ఒక విశాలమైన స్థలాన్ని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. ఎక్కడైతే నేను ప్రభా బ్రాంచ్ చర్చెస్లో మందిరాలు నిర్మించబడాలో అక్కడ నిర్మాణం జరగడానికి సహాయం దయచేయండి. స్థలాలు లేవో అక్కడ స్థలాలు తీసుకోగలుగుటకు సహాయం దయచేయండి. సువార్త విరివిగా దేవా ప్రతినిత్యము నేను ప్రభా సంఘం ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను ప్రభా పరిచర్యలు జరగడానికి సహాయం దయచేయండి. సువార్త అందింపబడడానికి సహాయం దయచేయండి. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో అటు వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నీ శక్తిగల నామంలో నేను ప్రభా స్వస్థత వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా దేవా. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ బిడ్డలందరి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. చక్కగా వారు రాయగలుగుటకు సహాయం దయచేయండి. కుటుంబాల్లో గొప్ప సమాధానం దయచేయండి. కుటుంబాలను మీరు కట్టండి. బాధ్యత కలిగిన కుటుంబాలుగా దేవా, దైవ భయం కలిగిన కుటుంబాలుగా నేను ప్రభా ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో మీరు కొట్టివేయండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. రుణాలు తీర్చబడడానికి సహాయం దయచేయండి. ఆర్థికంగా నీ బిడ్డలు నేను ప్రభా బలోపేతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగంలో నీ బిడ్డలకు ప్రమోషన్స్ దయచేయండి, వ్యాపారంలో గొప్ప లాభం దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు. సంతానం లేని బిడ్డలకు నెనప్రభా మీరు ఇప్పుడే నీ యొక్క నెనప్రభా మూయబడిన గర్భములను మీరు ముట్టి యేసు నీకు వందనాలు చెల్లిస్తున్న వారికి నీ గొప్ప బహుమానమును స్వాస్థ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వివాహములు ఘనముగా జరగడానికి సహాయం దయచేయండి అయ్యా. చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం దయచేయండి. కుదిరిన సంబంధాలు దేవా సరి అయిన విధానములో వివాహములు యవన బిడ్డలు జతపరచబడి నీ కొరకే వారు జీవించగలుగుటకు సహాయం దయచేయండి. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి అయ్యా. గొప్ప సమాధానం ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. స్థానిక సంఘాలను మీరు బలపరచండి. స్థానిక సంఘాలలో ఉన్న అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి చీకటి క్రియలను యేసు నామములో లయపరచండి అని నీకు వందనాలు. ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ఎదుటిన్నటువంటి నెలలో దేవా ఎలక్షన్స్ జరగబోతున్నాయి దేవా. ఎలక్షన్స్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీవు ఉద్దేశించిన నీవు నియమించిన నాయకులను మీరు ఎన్నుకొనమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వైద్య శాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల కొరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి కొరకు, మా యొక్క అధికారుల కొరకు, ప్రధాని కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నీవే నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి దేవా. వచ్చే నెల 15వ తారీఖున ప్రభా మా సంఘం నుండి హోలీ ల్యాండ్ టూర్ వెళ్తుండగా దేవా ఈ ట్రిప్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రం. ఇంకను దేవా నీకు స్తోత్రం తండ్రి. మా ఎదుట ఉన్నటువంటి వీబేస్ ఆశీర్వాదకరంగా జరిగించండి. కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాం. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు, ఇక్కడ బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలు, మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి సహాయం దయచేయండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న 3 ఆరాధనలు అయ్యా మీరు అద్భుతంగా జరిగించమని అడుగుతున్నాం. ప్రతి
ప్రతి ఉదయమున ఈ ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వీక్షించడానికి సహాయం దయచేయండి, దీవెనలు పొందడానికి సహాయం దయచేయండి. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచయలను బట్టి, ఉపవాస కూడికలను బట్టి, చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న పరిచయలను బట్టి, ప్రతి పరిచయను బట్టి నీకు వందనాలు. మా బ్రాంచ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. లంగర్ హౌస్, ఫిలిం నగర్, హఫీజ్పేట్, మైదుకూరు, బెట్రుగుంట, నేతివరపాలెం, చెలంకూరు, ఉప్పలపాడు, కాకలపాలెం, ఇలువర, పెట్లూరు, పొనలూరు, సాధనాల వారిపాలెం, రామాపురం, సత్తుపల్లి, ముష్టిబండ, చెన్నారెడ్డిపాలెం దేవా, ఇంకా అనేకమైన నూతనమైన సంఘాలు మాకు అనుగ్రహించండి దేవా. నీ స్వార్థ విరిగా ప్రకటించబడడానికి, సంఘములు లేవనెత్తబడడానికి, సంఘములో ఉన్నటువంటి సేవకులను బట్టి, మాకు ఇచ్చినటువంటి దైవజనులను బట్టి దేవా, సంఘ కాపులను బట్టి, సహదాసులను బట్టి నీకు వందనాలు. సేవకుల అవసరాలు మీరు తీర్చండి, నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. నిశ్చయముగా నీవే నీ యొక్క ఆశీర్వాదముల చేత, దీవెనల చేత నేను ప్రభు మెండుగా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. హల్లెలూయా, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. గొప్ప రాజా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. నీవే నీ కనికరము నైనా ప్రభు మాపై చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే బిడ్డలు నైనా ప్రభు ఉదయకాల సమయంలో వారు విజ్ఞాపన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి అవసరతలు యేసునామములో తీర్చండి. ప్రతి రోగమును మీరు తీసివేయండి, మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాం. పరిస్థితులు మీరు చక్కబరచండి. ఈ రోజు నైనా ప్రభు నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి వారికి మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మీ నామములో కుమరించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీకే వందనాలు తండ్రి. అద్భుతమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈరోజు అంతే నాయన ప్రభు ఈ వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ఇంకొను నాయన ప్రభు నీ యొక్క స్వారూప్యంలోనికి మేము మార్చబడి దేవా, ప్రతి పాపమును మాలో నుంచి తీసివేసుకొని నైనా ప్రభు నీ మార్గంలో ప్రవేశించి సమాధానానికి హక్కుదారులుగా మేము అందరం ఉండటకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు మెండుగా దీవించి బలపరిచి నీ కృపలో నైనా ప్రభు నీ సహాయం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.